శభాష్ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధించి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సమాధానం చెప్పమని ప్రజలకు కూడా ఒక రకమైన హెచ్చరిక చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తో ఈరోజు భీమవరంలో మీరు చక్కగా మాట్లాడారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడని అనుకోవట్లేదండి. ప్రజలు ఆలోచించాలి ఈ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సూటిగా ప్రశ్నించారు ప్రజలకు తెలిసేలా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లెలు నీ రక్తం అంటే రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన రాజశేఖర రెడ్డి గారి ఆస్తులలో ఆమెకు కూడా సమాన హక్కు ఉంది షర్మిలకి. కానీ నువ్వు నీ సొంత చెల్లెలికే ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తివి. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా సేవ చేస్తావు చెప్పమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎలా నమ్మాలి నిన్ను? జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎలా నమ్మాలి? రాజశేఖర రెడ్డి గారికి రక్తం పుచ్చుపుట్టిన షర్మిలకే ఆయన సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వని వ్యక్తివి నువ్వు. ప్రజలకి ఎలా సహాయం చేస్తావు, ప్రజల్ని ఎలా ఆదుకుంటావు అని సూటిగా ప్రశ్నించాడు నేను. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. ప్లస్ రెండోది, ఎంతసేపు బటన్ నొక్కుతాను అంటున్నావు. నువ్వు నొక్కేదేంటి బటను? ఓ పిచ్చోడికి ఇచ్చి నొక్కుతాడు బటన్, టక్కు 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 అని. నీ సొంత సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్మది, ప్రజల కష్టార్జితం, ప్రజలు కట్టే ట్యాక్స్ వచ్చిన డబ్బు అది. దాన్ని నువ్వు నొక్కేది ఏముంది? ఎవడన్నా నొక్కుతాడు అధికారంలో. నీకు 151 మంది ఎమ్మెల్యేలు అక్కర్లా. ఎవడు అధికారంలో ఉంటే వాడు నొక్కుతాడు అప్పు చేసి. నువ్వేంటి అప్పు చేసి నొక్కుతున్నావు? అప్పు చేసి పప్పు కూడా చేస్తున్నావు. అప్పు చేసి నొక్కుతున్నావు. అది కాదు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి నొక్కాలి జగన్మోహన్ రెడ్డి. నేను చేసి చూపిస్తాను. రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధిని చూపించి అభివృద్ధితో పాటు ఈ బటన్లు నొక్కుతాను. నువ్వేమో చెప్తున్నావు సోషల్ వార్ గురించి మాట్లాడుతున్నావు, క్లాస్ వార్ అని, పెత్తందారులు పేదవాళ్ళని. సరే, నువ్వే చెప్పావు అసెంబ్లీలో పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఏమంటారు దాన్ని స్కీములు వీళ్ళు కూడా ఇచ్చేటట్లు నేను ఏర్పాటు చేశానని మాట్లాడావు. దాన్ని బట్టి అర్థం ఏంటి? ఆ స్కీములు కంటిన్యూ అవుతాయని నీకు నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించు, దీనికి సమాధానం చెప్పు. మీ స్కీములు మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? నువ్వే మాట్లాడావు కదా ఆ స్కీములు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే ఎవడొచ్చినా అని. మరి మేము చేస్తాం కదా, మళ్ళీ ఎందుకు బయట ఎందుకు నువ్వు సిద్ధం సభల్లో చెప్తావు వీళ్ళంతా మోసం చేస్తారు, వీళ్ళ స్కీమ్ ఏమి నొక్కరు, నవరత్నాలు ఎవరు అన్ని అయిపోతే ఎందుకు చెప్పి మాట్లాడతావు? అంటే నీ నాలిక అన్ని అబద్ధాలే మాట్లాడతాయి. నువ్వు చెప్పావు, పూర్వం చెప్పేవాడివి మాట తప్పను మడవం తిప్పనని. నువ్వు ముందు మడవం తిప్పి తర్వాత మాట్లాడుతున్నావు. అంత నిజంగా తయారైపోయింది నీ నాలిక. సింపుల్గా అబద్ధాలతోటే బతికేస్తున్నావు. జనం నమ్మడం మానేశారు, కానీ కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఇంకా పోలేదు వాళ్ళకి. కానీ రేపొద్దున ఎన్నికల లోపల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో మాట్లాడి ఆ వివరాలను వివరించి ఆ యొక్క నీ మీద ఉన్న కాస్త కూస్త అభిమానాన్ని తొలగించే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు చేసే అప్పులతోటి గొప్పలు చెప్పుకొని నొక్కాను అంటున్నావు. ఆ నొక్కడం ఎవడన్నా ఏ పిచ్చోడని నొక్కుతాడు. నువ్వు నొక్కాల్సిన పనిలో అప్పు చేసి ఏదైనా సంపాదించి రాష్ట్రానికి అప్పులు లేకుండా చేస్తే బాగుంటుంది. నువ్వేమో అప్పులు చేసి రాష్ట్రాన్ని సంకనాకించేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించకుండా కేవలం నొక్కుతున్నా అంటున్నావు. చూస్తూ ఉండు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2024 మేలో ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ బటన్ల కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేసి చూపిస్తా. నువ్వు చూస్తూ ఉండు అంతే. నీకు అది ఒకటే మిగిలింది. ఇక జీవితంలో నువ్వు రాజకీయాల్లో ఉండవు. అసలు భారతదేశం ఉంటావని డౌటే మాకు.
చాలా మంది చెప్తున్నారు నువ్వు సంపాదించిన ఆస్తులను పట్టుకుపోయి లండన్గా పారిపోతున్నావని ఆ మధ్యన అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఏదో టన్నులు లారీలు డబ్బులు పంపించారని. ఎందుకంటే మద్యపానంలో మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఎలా ఊరుకుంటుందో అర్థం కాదు నాకు. ఎన్నో బ్యాంకులకి, ఎన్నో ఎల్ఐసి లాంటి పెద్ద సంస్థలకి సేల్ ట్యాక్స్, జిఎస్టీ కట్టట్లేదు నోటీసులు ఇస్తుంది. మరి నువ్వు ఏమీ లేకుండా క్యాష్ నగదుతో చేస్తున్న వ్యాపారం చేస్తున్నావు. మరి దీన్ని ఎట్లా సాగిస్తున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. మరి జిఎస్టీ ఎగ్గొడుతున్నావు, స్టేట్ జిఎస్టీ ఎగ్గొడుతున్నావు, సెంట్రల్ జిఎస్టీ ఎగ్గొడుతున్నావు. ఇంత ఎగ్గొడుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే కేంద్ర ప్రభుత్వం మరి ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ లెక్కలను తీస్తారు, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారు, ప్రజల్ని చక్కగా పాలిస్తారు. ప్రజలకి ఈ స్కీములతో పాటు అభివృద్ధి చేస్తూ చూపిస్తారు. చూస్తూ ఉండు. తెలుగు ప్రజలు గమనించండి. రేపు రాబోయే జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ, భారతీయ జనతా పార్టీలు మూడు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఆ అభ్యర్థులకి మీ అమూల్యమైన ఓటు వేసి జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ పార్టీ యొక్క గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఆ పార్టీని అభ్యర్థిని గెలిపించండి. అలాగే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే నుంచుంటుందో ఆ యొక్క కమలం గుర్తుకి ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి. అలాగే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుందో ఆ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించమని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం మనకు వచ్చింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం మనకు వచ్చింది. మనం ఖచ్చితంగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని, మన ఓటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటుంది. అట్లాగే ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తూ వారికి మీ అమూల్యం ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.